తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు లేకుండా మనం మనుషులమనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ వారిని చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అమీన్పూర్ మండలం బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మామ చిత్తారి చంద్రయ్యని కత్తితో 7 పోట్లు పొడిచి హత్య చేశాడు అల్లుడు కడమంచి రామకృష్ణ. బీరంగూడ ప్రాంతానికి చెందిన చంద్రయ్య కూతురు లక్ష్మికి రామకృష్ణకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చెత్తబండి నడుపుతూ మంజీరానగర్లో జీవిస్తున్న రామకృష్ణ లక్ష్మి దంపతులకు 3 కూతుళ్ళు 1 కొడుకున్నాడు. అయితే మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు లక్ష్మి భర్త రామకృష్ణ. కాగా గత కొన్ని రోజులుగా మద్యం మత్తులో మాటలు రాని మూగ కూతురుపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు రామకృష్ణ. ఇది గమనించిన భార్య భర్తతో గొడవపడి పిల్లల్ని తీసుకొని 3 నెలల క్రితం బీరంగూడలోని పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా మద్యం సేవించి తరచూ మామ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు లక్ష్మి భర్త రామకృష్ణ. అయితే ఈ క్రమంలో గురువారం రాత్రి మామ ఇంటికి వచ్చి మామతో గొడవకు దిగాడు రామకృష్ణ. తాగిన మైకంలో నానా దుర్భాషలాడటంతో వారించిన మామ చంద్రయ్యపై కర్ర రోకలి బండతో దాడి చేశాడు. ఇంటికి వచ్చే ముందు జేబులో తెచ్చుకున్న కత్తితో మామపై 7 సార్లు పొడిచాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రక్తస్రావంలో ఉన్న చంద్రయ్యను బీరంగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చంద్రయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. కూతురు లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.